So please explain about microwave ablation, ma. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ఆ పేర్లో ఉన్నట్టే ఈ మైక్రోవేవ్ ఎనర్జీ అనేది మనం జనరేట్ చేసి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి అనేది మనం మ్యాపింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఆ యూట్రస్ ఎక్కడుందనేది తెలిసి ఇది చాలా ఒక సింపుల్ ప్రోబ్ లాంటిది ఉంటుంది యాంటెనా అంటాం అనమాట సో అది మనకి ఫైబ్రాయిడ్ ఎక్కడుందో ఆ ఫైబ్రాయిడ్లోకి మనం దాన్ని ఇన్సర్ట్ చేసి ఈ హీట్ జనరేట్ చేస్తాం ఈ ర్యాపిడ్ హీట్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం చేసేసి అది ష్రింక్ అయిపోతుంది సో ఆ ఫైబ్రాయిడ్ అనేది కరిగిచ్చేస్తాం అనమాట సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు సర్జరీ అవసరం పడదు ఇప్పుడు సర్జరీ చేసి మైక్రోవేవ్ అబ్లేషన్ ఇస్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్ మినిమల్లీ ఇన్వేజివ్ నాట్ అ ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ లాగైతే కాదండి అండ్ మనకి సర్జరీ అంటే కూడా హిస్టెక్టమీ అనేది ఒకటే ట్రీట్మెంట్ కాదు వీ హ్యావ్ అన్ అదర్ థింగ్ మయోమెక్టమీ అంటే ఓన్లీ ఆ గడ్డం తీయడం దీన్ని మనం మయోమెక్టమీ అంటాం హిస్టెక్టమీ అంటేనేమో మా యూట్రస్ మొత్తం తీసేసేదాన్ని హిస్టెక్టమీ అని అంటాం సో మరి మయోఎక్టమీ అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి మైక్రోవేవ్ అబ్లేషన్ ఇందాక చెప్పినట్టు మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ మయోమెక్టమీ అంటేనేమో మనం ఏదైతే ఫైబ్రాయిడ్ ఆ గడ్డుందో దాన్ని తీస్తాము ఆ మయోమెక్టమీ కూడా టైప్స్ ఉంటాయి ఓపెన్ సర్జరీ ప్రొసీజర్ సర్జికల్ ప్రొసీజర్ మయోమెక్టమీ ఈజ్ అ సర్జికల్ ప్రొసీజర్ అది మనం ఓపెన్ ప్రొసీజర్ లాగా చేస్తామా లాప్రోస్కోపీ చేస్తామా రోబోటిక్ సర్జరీ చేస్తామా లేదంటే హిస్ట్రోస్కోపీ చేస్తామా ఇవన్నీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమ్స్ అండ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి అండ్ అసలు ఏ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది అది పేషెంట్ క్రైటీరియాని బట్టి ఉంటుంది ఇప్పుడు జనరలైజ్డ్గా మనం ఈ పేషెంట్కి మయోమెక్టమీ ఈ పేషెంట్కి ఇది అని మనం చేయకూడదు సో మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్టమ్స్ ఏంటి మీ డయాగ్నోసిస్ ఏంటి అసలు మీ ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి అనేది చూసుకొని యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో మనకి